దయా దాక్షిణ్య పూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మన ప్రభు కొంచెం క్షణమాత్రమే కోపించి దేవుడు, అది కూడా మనము చేయు అన్యాయమును బట్టి, మనము చేయు దుష్కార్యములను బట్టి, పాపమును బట్టే ఆయన మనల్ని శిక్షించుటకు, మనల్ని సరిచేయుటకు, ఆయన పరిశుద్ధతలు మన పాలు పొందుటకు కొంత మట్టుకే ఆయన కోపించేవాడై ఉన్నాడు. కానీ ఆయన మన ఎడలు చూపే దయ ఆయుష్కాలం అంతయు ఉన్నది. ఈ దినమున మనం ఆయన దయచేతనే మనం బ్రతికున్నాం. భక్తుడు ఇలాగంటున్నాడు, నీ దయచేతనే పర్వతములు స్థిరపరచబడి ఉన్నవి అంటున్నాడు. దేవా, నీ దయచేతనే నా కొమ్ము హెచ్చించబడి ఉన్నది అంటున్నాడు. మరొక కీర్తనలు అంటాడు, సాయంకాలం ఏడుపు వచ్చినను ఉదయము సంతోషము ఆనందం కలుగుచున్నది, కేవలం అది నీ దయచేతనే. దేవుని ప్రియులారా, దేవుని దయచేత మన జీవితంలో ఈ రోజుకి మనం ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామంటే అది కేవలం దేవుని దయ. ఇంకా మరెన్నో చేయుటకు కూడా ఆయన దయ మన ఎడల విస్తారముగా ఉన్నది. దేవుని ప్రియులారా, ఈ రోజున దేవుని దయను చాలా మంది పోగొట్టుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని గురించి వాక్యంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు మనుషుల దయలోను దేవుని దయలోను ప్రతి దినము వర్ధిల్లుతూ వచ్చాడు. మనం కూడా యేసుక్రీస్తువులే దినదినము దయనొందిన వారమై ఉండాలి. అపోస్తుల కార్యములో సంఘాన్ని గురించి ప్రజలందరి ఎదుట, దేవుని ఎదుట సంఘము క్రొత్త నిబంధన పునాదులతో కట్టబడుతున్న సంఘం దయ పొందుచూ ఉన్నది. మనము కూడా ఆ రీతిగా సంఘములు చేర్చబడిన మనం ఈ కాలములో అందరి దయలో, దేవుని దయలో ఎదుగుతూ ఉండాలి. మెట్టుకు మరి ముఖ్యంగా మనం దేవుని యొక్క దయను పొందుకోవాలి. దేవుని దయను పొందుకోవాలంటే మనం చేయవలసిన 4-5 కార్యాలని మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, నీతిమంతుల్ని నీవు ఆశీర్వదించుచున్నావు, కేడముతో కప్పునట్లుగా నీవు వారిని దయతో కప్పుచున్నావు అంటున్నాడు. దేవుని ప్రియులరా, కేడము అనగా కవచము, సంరక్షించే ఒక శ్రేష్టమైన ఆయుధం లాంటిది. దేవుడు నీతిమంతులైన వారిని ఆయన కవచం వలె దయతో కప్పుతున్నాడు అంటున్నాడు. నీతిమంతులు ఎవరు? ఒక్కడైనను లేడు అని వాక్యం సెలవిస్తుండగా, యేసు రక్తం వలన, క్రీస్తునందలి విశ్వాసం వలన, ఆయనని నమ్ముట వలన మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామని లేఖనం సెలవిస్తుంది గనక ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడదాం. ఆయన యందు విశ్వాసం కలిగిన వారమై స్థిరులమై నిలిచి నీతిమంతులుగా మార్చబడదాం. ఆయనే రక్షకుడని నోటితో ఒప్పుకొని నీతిమంతులుగా మార్చబడదాం. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించి దయతో సమృద్ధిగా కప్పుతాడు. రెండవదిగా, ప్రభు దీనుల ఎడల దయచూపే దేవుడై ఉన్నాడు. గర్వంధుల్ని, అహంకారుల్ని ఆయన ఎదిరిస్తాడు. వారు ఏ రోజుకైనా పతనమైపోతారు. ప్రియులారా, దావీదు దీనత్వం కలిగి దేవుని ఎదుటున్నాడు. అందుకే దావీదు ఎడల దేవుడు ఆయుష్కాలం అంతయు దయ చూపించాడు. మనమును దేవుని సన్నిధిలో దీనులమై తగ్గించుకొని అణిగిమణిగి ఉంటే ప్రభు మన ఎడల దయ చూపే దేవుడై ఉన్నాడు. మూడవదిగా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నారు. ప్రియులారా, మనము దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి ఆయనను గణపరుచు వారమైతే ఆయన దయ మనల్ని ఎన్నటికీ విడిచిపోదు. అంత మాత్రమే కాక, నాలుగవదిగా, ప్రభు దయచూపు వారి ఎడల దయచూపే దేవుడై ఉన్నాడు. మనము ఇతరుల ఎడల దయ చూపిస్తే, ఇతరుల ఎడల మనం కనికరాన్ని కనపరుస్తే, అప్పుడు ప్రభు కూడా మనం ఎట్టి కొలతతో కొలుస్తున్నామో ఆ కొలతతోనే మన ఎడల దయ చూపించే దేవుడై ఉన్నాడు. ఐదవదిగా, సత్యమును మనము మెడకు కంఠహారముగా ధరించుకొని మన హృదయం అనే పలకల మీద వాటిని చెరిగిపోని ముద్ర వలె వ్రాసుకొని సత్యమును, దయను అనుసరించిన ఎడల అప్పుడు దేవుని దయ, మనుషుల దయ మనల్ని ఎన్నడూ విడిచిపోదని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక మనము సత్యమును అనగా దేవుని వాక్యమును అనుసరించుచు వాక్యం యొక్క అడుగు జాడల్లో నడిపించబడుతూ దానిని కంఠహారముగా హృదయం అనే పలకల మీద పరిశుద్ధాత్మ శిర ద్వారా రాయిస్తూ దాని ప్రకారం మనం ప్రవర్తించు వారమైతే దేవుని దయ, మనుషుల దయ ఎన్నడూ మనల్ని విడిచిపోదు. ఇంకా కొన్ని వాక్యాలు మీరు ధ్యానం చేయండి. దయలో వర్ధిల్లుతూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుదుముగాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. మీ దయలో, మనుషుల దయలో నిరంతరం ఎదిగి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయండి. నీ దయ వలన కలిగి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మేము పొందుటకు కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.